అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్న ఈ గ్రూప్లో మరి వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి సంఘ బిడ్డలకు అలాగే మిగిలిన వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రార్థనతో మనం ప్రభుని స్తుతిద్దాం. మహిమాన్వితుడైన మా పరలోకపు దేవా, ఈ 2024 సంవత్సరము మొదటి మాసములో ఈ చివరి పరిశుద్ధ దినానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు. నాయన, ఆయుష్ను పొడిగించి ఆరోగ్యముతో నింపి మా జీవితాలను కట్టుచూ ఉన్న మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన, నీకు వందనాలు. ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడవు, సమస్యల నుండి విడిపించే దేవుడవు, ఆపత్కాలమందు ఆదుకునే గొప్ప దేవుడవు, అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే గొప్ప దేవుడవు. సమస్తము నీకు సాధ్యమే దేవా. నీ నామమును బట్టి నాయన నమ్ముట వలన అయ్యా మా జీవితంలో కూడా సాధ్యము జరిగిస్తూ ఉన్న దేవునికి వందనాలు. ఈ సమయమందు ఆయన నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని, మా ఆరాధన మమ్మలను అంగీకరించమని యేసు దివ్యనామంలో ఈ స్తుతియాగాన్ని మీకు అర్పించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున దేవుని యొక్క వాక్యములో నుండి ఆదికాండము 17వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదివి ప్రభువుని స్తుతించాలని ఆశపడుతూ ఉన్నా. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ అబ్రహాము యొక్క జీవితాన్ని గురించి రాయబడుతున్నది. అప్పటికి అబ్రహాముగా అతని పేరు మార్చబడలా, ఇక్కడ అబ్రామే ఉన్నది. అయితే ఈ అబ్రాముతో దేవుడు అంటూ ఉన్న మాట, నీవు నా సన్నిధిలో నిందారహితుడుగా నడిచినట్లయితే నేను నిన్ను అత్యధికముగా దీవిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఈ రోజున మొదటి పాయింట్ మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి అంటే, అధికమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మొట్టమొదట దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట మనం ధ్యానిద్దాం. అదేమిటంటే, నా సన్నిధిలో నడుచుట. దేవుని యొక్క సన్నిధిలో నడుచుట ద్వారా మనం అధికమైన ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. ఇక్కడ అబ్రహాముని ఎలా నడమన్నాడంటే, నా సన్నిధిలో నిందారహితుడు అంటే మత్స లేనటువంటి జీవితాన్ని జీవించమంటూ ఉన్నాడు. దేవుని సంగమా, మత్స అనేది మనలో కనపడకూడదు. మత్స అంటే పాపము, డాగు. ఏ డాగు లేకుండా మనము దేవుని ఎదుట యథార్థవంతులంగా, నిష్కలంకం కలిగినటువంటి, ఎలాంటి కలంకము లేనటువంటి వారంగా మనం ఉండాలి. ఎఫెసీ పత్రికలో సంఘంతో దేవుడు అదే చెబుతున్నాడు కదా, 5వ అధ్యాయములో మరి భార్యాభర్తల బంధాన్ని గురించి తెలియజేస్తూ, మరి మనము సంఘంతో పోల్చబడి ఉన్న ఆ భార్యలైనటువంటి వారు కనుక మరి వారు ఎలాంటి కలంకము లేని నిష్కలంకులైనటువంటి వారుగా ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు. అలాగే మరి అపోస్తలుడైన పౌలు రాసిన ప్రతి పత్రికలో, అలాగే పేతురు మరి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో కూడా మన 9వ వచనంలో కూడా చదువుతున్నా, లాస్ట్ వీక్ చదువుకున్నాం. మనం ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంటే నిరర్ధకంగా, నిష్ఫలంగా ఉండకుండా ఉండాలి అని పేతురు చెప్తున్నాడు. అలా ఉండకూడదు అంటే మనం ఎలాంటి అమర్చుకోవాలో పోయిన వారు మనం చూసాం. అలాగే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, నువ్వు నా ఎదుట నిందారహితుడిగా. మరి యోబు యొక్క జీవితాన్ని చూడండి. యోబు దేవుని ఎదుట నిందారహితుడిగా జీవించాడు. అలాగే మరి హానోకు చూద్దాం, హానోకు దేవునితో నడిచాడు. అలాగే నోవాహును చూద్దాం, నోవాహు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా అతడు నడిచాడు అని, నిందారహితుడిగా జీవించాడు అని నోవాహు గురించి ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకుంటాం. ఈ రీతిగా మరి బైబిల్లో చాలామంది, మరి యోసేపు జీవితాన్ని చూద్దాం. యోసేపు కూడా ఎలాంటి మచ్చ లేకుండా అతను కూడా జీవించాడు. ఒకసారి పొతిఫర్ భార్య అతని జీవితంలో మచ్చ కలగజేద్దాం అనుకుంది, కానీ అక్కడ కూడా లోబడకుండా మరి ఆయన తన యొక్క జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. కనుక ఎలాంటి మచ్చ లేని జీవితం జీవించడం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అదే చూస్తున్నాం. నీవు నా సన్నిధిలో ఎలా నడవాలంటే ఇలాంటి మచ్చ లేకుండా యథార్థవంతుడుగా, నిందారహితుడుగా, అనగా
పరిశుద్ధుడుగా నా ఎదుట నువ్వు నడిచినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఎవరు ఆశీర్వదిస్తానన్నది? సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకనే మరి తల్లి అయినటువంటి మరియా ఆమె అంటూ ఉన్నారు, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యము చేశాను అని. మరి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె దేవుణ్ణి గణపరుస్తూ ఆమె అంటూ ఉన్న మాట లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి మోషే, ఇశ్రాయేలు ప్రజలు మరి ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు వారు ఆ దేవుని యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకొని దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు గొప్ప కార్యములు చేస్తారని వారు కూడా చెబుతూ ఉన్నారు. కనుక మనం దేవుని ఎదుట యథార్థంగా నడిచినప్పుడు, మచ్చలేనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనం నడిచినప్పుడు ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే మనం ఎలా నడవాలి అంటే 4 విషయాలను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాం. ఒకటి, మరి తండ్రి ముందు మనం పిల్లల వలె మనం నడిచే వారుగా ఉండాలి. తండ్రి ఎదుట మరి తండ్రి రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిసేపు ముందు పరిగెడతా ఉంటారు. తండ్రి యొక్క చేతిని విడిచిపెట్టి చక్కగా డ్యాన్స్ చేసుకుంటా పరిగెత్తుతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. లేదంటే తండ్రి అంటే చూసుకుంటా వెనుదిరిగి వెనక్కి నడుస్తూ ఉంటారు. ఇలాగా రకరకాలుగా నడుస్తూ ఉంటారు. అంటే తండ్రి ఉన్నప్పుడు తండ్రిని చూస్తూ పిల్లలు ముందుగా పరిగెడుతూ ఉంటారు. మనం కూడా తండ్రి ముందు పిల్లల వలె మనం నడిచే వారంగా ఉండాలి అని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో వ్రాయబడుతుంది, మనం వేరు పారిన వారమై మన ప్రభువును వెంబడిస్తూ, అనగా మనం ప్రభు నుండి వేరు పారిన వారమై, అనగా మన దేవునితో అంటుకట్టబడిన మనము ఆ దేవునితో పాటు నడిచే వారంగా ఉండాలి. దేవునికి ముందుగా నడిచే వారంగా ఉండాలి, ఆ దేవుని ఎదుట మనం నడిచే వారంగా ఉండాలి అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే రెండవదిగా మన సేవకుడు వలె వెనక ఉండి నడవాలి. మన సేవకుడిగా ఆయన మన యజమాని కనుక ఆ యజమానిని వెంబడిస్తూ మనం నడిచే వారంగా, ఒక సేవకుడు వెనకనక ఎలా నడుస్తాడో మనం కూడా విధేయత కలిగిన వారంగా ఆయనను వెంబడించే వారంగా మనం ఉండాలి. అలాగే మరి ఒక స్నేహితుని వలె మనం ప్రక్కన ఉండి నడవాలి. స్నేహితులు పక్క నడుస్తూ ఉంటారు. మన దేవుడు మనకి మంచి స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడు ఆయన. కనుక ఆయన ప్రక్కన మనం నడవాలి, ఆయనతో స్నేహం చేస్తూ మనం నడిచే వారంగా ఉండాలి. 4వదిగా ఆయన శరీరములో అవయవాలుగా ఆయనలో మనం నడిచే వారంగా ఉండాలి. మరి ఒక శరీరంలో అనేక పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్స్ అన్ని ఒకదానికొకటి సహకరించుకోవాలి, అప్పుడే ఆ యొక్క శరీరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే మనం క్రీస్తులో ఒక అవయవమై ఉన్నాం కనుక ఆయనలో ఉన్నటువంటి మనం ఆయన వలె మనం నడిచే వారంగా మనం ఉండాలి. ఈ రీతిగా తండ్రి ముందు పిల్లల వలె, సేవకుని మరి యజమాని వెనుక సేవకుని వలె, స్నేహితుని వలె ప్రక్కన, అలాగే మరి ఆయన శరీరంలో అవయవమై ఆయనలో నడిచే వారంగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే మన దేవుడు పరిపూర్ణుడు కనుక ఆయనలో మనం ఇలా నడవగలిగితే, ఆయనతో మనం ఇలా నడవగలిగితే మనం కూడా పరిపూర్ణులంగా మార్చబడతాం. మనకి మాదిరి మన ప్రభు అయిన యేసయ్య. ఆయన అడుగుజాడలో మనం నడవాలి అని పేతురు మహాభక్తుడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 వచనంలో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 2:21లో మన యేసు వలె ఆయన అడుగుజాడలో ఆయన మాదిరి నుంచి వెళ్ళాడు కనుక ఆ మాదిరిలో మనం నడవాల్సిన వారమైనా, ఆయన అడుగుజాడలో నడవాల్సిన వారమై ఉన్నాం అని పేతురు చెబుతూ ఉన్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వరకు, మనం ఎదుట పరుగు పందెం ఉన్నది. మనం దేని చేత పట్టబడుతామో, దేని కొరకు మనం పట్టబడుతామో, మరి ఆ గమ్యాన్ని చేరే వరకు కూడా మనము జయించామని కానీ, ఇదివరకే మనం పొంది ఉన్నామని కాదు కానీ, ఇంకా మనం పొందవలసినది, మనం జయించవలసినది ఉంది కనుక మనం పరిగెత్తుకుని వెళ్ళాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ ఉదయకాల సమయమందు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, మనము దేవుని ఎదుట నిందారహితులుగా నడిచినప్పుడు దేవుడు అధికమైన మేలుతో నింపుతాడు. చివరిగా అపోస్తలుడైన పౌలు అంటాడు కొలసీ పత్రికలోనే, ఇందా మనం చదివాం 2వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆయన చెప్పిన మాటను బట్టి 8వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన హెచ్చరికిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఈ లోక సంబంధమైన
తత్వజ్ఞానానికి కానీ, ఈ లోక సంబంధమైన పారంపర్య ఆచారాలకు కానీ, ఈ లోక సంబంధమైన మూల పాఠములకు కానీ మనం లోబడకుండా, మనుషులు కల్పించిన వాటికి మనం లోబడకుండా మన దేవునిని అనుసరించే విషయంలో మనం జాగ్రత్త పడి మన ముందు కొనసాగినప్పుడు దేవుడు మన జీవితంలో మేలులు చేస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఈ 17వ అధ్యాయంలో ఐ విల్ లేదా నేను చేస్తాను అని ప్రభు 7 సార్లు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. 7 సార్లు వచ్చిన మాట అంటే అదే మీనింగ్ కలిగిన రకరకాల పదాలతో 7 సార్లు అంటున్నాడు. ఐ విల్, నేను చేస్తాను, నేను అనుగ్రహిస్తాను, నేను ఇస్తాను, నేను విస్తరింపజేస్తాను, నేను దీవిస్తాను అని అలాగ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ రోజున నీవు ఈ 2024వ సంవత్సరంలో నువ్వు దేవుని ఎదుట ఆయన సన్నిధిలో యథార్థంగా నిందారహితుడిగా నువ్వు నడవగలిగినట్లయితే దేవుడు అత్యధికమైన మేలుతో అబ్రహాముని ఎలాగైతే ఆశీర్వదించాడో అలాగ ఆశీర్వదిస్తాడు. కనుక ఈ మాటల ద్వారా మన నడవడికి ఎలా ఉందో పరిశీలన చేసుకున్నాం. మరి వచ్చే వారం దేవుని చిత్తమైతే మరి 2వ మాట దేవుని సన్నిధిలో నిలుచుట అనేది మనం చూద్దాం. ఎలా నిలవాలి అనేది మనం చూద్దాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. దేవా, మా ఎదుట ఉన్న పరుగు పందెములో, మా విశ్వాస జీవితంలో నీ రాకడకు మేము సిద్ధపడుతూ ఉన్నాం. అయ్యా, ఎటు చూసిన భయంకరమైన పరిస్థితులు, అయ్యా వక్ర జనం మధ్య మేము జీవిస్తూ ఉన్నాం, అక్రమైన ప్రజల మధ్య మేము జీవిస్తూ ఉన్నాం. కనుక ఈ అంత్య దినాలలో దేవ నీ ఎదుట మేము యోగ్యులుగా నడవగలిగినట్లు, ఎలాంటి మత్స లేకుండా యథార్థవంతులుగా నడవగలిగినట్లుగా, అబ్రహాము ఎలా నీ ఎదుట నడిచాడో అయ్యా మేము కూడా అలా నడవగలిగినట్లుగా, నీ ఆశీర్వాదానికి వారసులుగా మేము ఉండగలిగినట్లుగా, పరిశుద్ధుడైన దేవా మీరే మమ్మల్ని మలిచి నీకు ఇష్టమైన పాత్రలుగా మలిచి మమ్మల్ని వాడుకొని ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని మీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మ మేము తగ్గించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ గ్రూపులో ఉన్న వారందరినీ అయ్యా ఇదిగో నా ప్రభు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని ఆయురారోగ్యాలతో వృద్ధుల చేయాలి. ఈ మాటలు వింటున్న బిడ్డలను ప్రతి అక్రత తీర్చి సమృద్ధితో నింపమని క్రీస్తు పేటడి పుణ్యున్నాను తండ్రి, ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఆయన రాకడ వరకు తోడై దీవించునుగాక, ఆమె. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ సమాధానంతో నింపునుగాక.